ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శివానంద లహరిలో ఇవాళ 28వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ముందుగా మీనాక్షి పంచరత్నంలో తృతీయ శ్లోకం. శ్రీవిద్యాం శివవామభాగనిలయాం హ్రీంకారమంత్రోజ్వలాం శ్రీచక్రాంకిత బిందుమధ్యవసతిం శ్రీమత్సభానాయికాం శ్రీమత్ షణ్ముఖ విఘ్నరాజజననీ శ్రీమజ్జగన్మోహినీం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాంనిధిం. అమ్మవారు శ్రీవిద్యాస్వరూపిణి. శివవామభాగ నిలయాం, పరమేశ్వరుడికి వామభాగంలో ఉంటారు. హ్రీంకార మంత్రోజ్వలాం, హ్రీం శివశక్తి మంత్రం, అది బీజాక్షరం. అటువంటి మంత్రంతో ప్రకాశిస్తూ ఉంటారు. శ్రీచక్రాంకిత బిందు మధ్య వసతి, శ్రీచక్రంలో మధ్యలో ఉన్నటువంటి బిందువు, ఆ బిందువు అమ్మవారి యొక్క మణిద్వీప నివాసం. శ్రీమత్ సభానాయిక, శ్రీమత్ సభ అంటే మణిద్వీపంలో ఉన్న అద్భుతమైన సభ. ఆ సభకు అధినేత్రి అమ్మవారే. శ్రీమత్ షణ్ముఖ విఘ్నరాజజననీ, శ్రీమత్ శోభాయుతులు అంటే శ్రీమంతుడు అని అర్థం. షణ్ముఖ కుమారస్వామి, విఘ్నరాజ విఘ్నేశ్వర స్వామి, ఇద్దరికీ జనని జగన్మాత. శ్రీమద్ జగన్మోహిని, జగత్తును మోహింపజేసే అమ్మవారు మాయాస్వరూపిణి, మాయాతీత స్వరూపిణి. మీనాక్షి ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాంనిధిం, కరుణాసాగరి. అటువంటి మీనాక్షి మాతకు ఎల్లప్పుడూ నేను నమస్కరిస్తూ ఉంటాను. ఇప్పుడు 28వ లహరి. విశేషమైన 4 రకాల మోక్షాల గురించి చెప్పారు. సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివభక్తి ధుర్య జనతా సాంగత్య సంభాషణే సాలోక్యం సచరాచరాత్మకతను ధ్యానే భవానీపతే సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం. సారూప్యం తవ పూజనే శివ మహాదేవ ఇది సంకీర్తనే సామీప్యం శివభక్తిధుర్య జనతా సాంగత్య సంభాషణే సాలోక్యం సచరాచరాత్మకతను ధ్యానే భవానీపతే సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం. అద్భుతమైన శ్లోకం. ఇందులో శివ, మహాదేవ, భవానీపతే, స్వామిన్ ఇవి సంబోధనలు. భవానీపతే ఓ గిరిజాపతి, స్వామిన్ అందరికీ అధిపతి. తవ నీ యొక్క పూజించడంలో, నిన్ను పూజించడంలో సారూప్యం తన్మయీభావంతో నిరూపమే పొంది మోక్షం పొందుతాం. అది గొప్ప విశేషం. హే శివ, ఓ మహాదేవ, ఇటు సంకీర్తనే అని నిన్ను సంకీర్తన చేస్తుంటే నీవు నా ఎదుట నిలిచినట్టే అవుతుంది. అది ఎలా ఉంది? సామీప్య మోక్షం అవుతుంది. నేను నీ సమీపంలో ఉండడం సామీప్యముక్తి. ఇంకా శివభక్తి ధుర్య జనతా సాంగత్య సంభాషణే, నాలాంటి భక్తులు చాలామంది ఉంటారు కదా, వాళ్ళందరూ శివభక్తులే. ఆ శివభక్తులతో కలిసి మీ అనుగ్రహాన్ని పొందడానికి వాళ్ళ సాహచర్యంతో మాట్లాడుతూ వస్తుంటే అది ఎలా అనిపిస్తుందంటే అది అద్భుతమైనటువంటి సాలోక్య ముక్తిగా అనిపిస్తుంది. మీ లోకంలో కైలాసంలో మేము ఉంటాం. ప్రపంచమంతా కైలాసమే. శివభక్తులందరూ ప్రమథగణాలే. ప్రపంచమంతా కైలాసమే. అలాంటి విశేషమైన సాలోక్యముక్తి. ఈ విధంగా సచరాచరాత్మకతను ధ్యానే, చరాచర జీవులు అన్నీ స్వామి రూపాలే అనే ఒక అద్భుతమైన ధ్యానం కలిగినప్పుడు అది ఏమవుతుందంటే సాయుధ్య మోక్షం అవుతుంది. శివోహం, నేనే శివుణ్ణి అనే భావన కలుగుతుంది. జంగమ స్థావర జీవులన్నీ కూడా స్వామివారి రూపాలే కదా. అప్పుడు ఏమవుతుంది? ఈ సందర్భంలో మమ సిద్ధం, నాకు లభించింది ఏమిటంటే అహం కృతార్థ అస్మి, నా జన్మ కృతార్థమైనది. ఎందుకంటే అద్భుతమైన సారూప్య, సామీప్య, సాలోక్య, సాయుధ్య మోక్షాలన్నీ కూడా కరస్థే హేమాద్రం అన్నట్టుగా నాకు లభించాయి. హే పార్వతీపతి స్వామి, నీ పూజ చేయడంలో సారూప్య ముక్తి లభిస్తోంది. నామ సంకీర్తన చేయడంలో సామీప్య ముక్తి లభిస్తోంది. నాలాంటి శివభక్తులు అందరూ ఉంటే అందరితో కలిసి మాట్లాడుతుంటే సాలోక్య ముక్తి లభిస్తుంది. ఇంకా సమస్త జంగమస్థావర రూపం అంతా నీవే కదా, చరాచర జీవులన్నీ నీ రూపాలు.
అన్ని జీవుల్లో మీరున్నారు, ఆత్మరూపంలో మీలో అన్ని జీవులు ఉన్నాయి. ఇలా తాదాత్మ్యమైన భావన చూస్తుంటే అది సాయుధ్యముక్తి నాకు ఈ లోకంలో ఇప్పుడే సిద్ధిస్తోంది. బ్రతికుండగానే సాయుధ్యముక్తి లభిస్తోంది. ఇంతకంటే అదృష్టం ఉంటుందా? నా జన్మ ధన్యమైంది స్వామి. భగవత్ పూజన సంకీర్తముల చేత, భక్తుల సాంగత్య సంభాషణల చేత, స్థావర జంగమాత్మక భగవత్తనుధ్యానము చేత నాకు ఇక్కడే చతుర్విధ ముక్తి కూడా లభించింది స్వామి అని చెప్పారు. ఎంత అద్భుతమైన శ్లోకం. సారూప్యం తవ పూజనే శివమహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివభక్తి ధుర్య జనతా సాంగత్య సంభాషణే సాలోక్యం సచరాచరాత్మకతనుధ్యానే భవానీపతే సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం. సర్వేభ్యః పార్వతీపరమేశ్వరయోః పార్వతీపరమేశ్వరయోః దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.